హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసి జాబ్ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 43,000 వరకు అయితే వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఒక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ మనము స్కాన్ చేసి పంపాల్సి ఉంటుందన్నమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో మనకి నోటిఫికేషన్లోనే 3rd పేజీలో మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సింగిల్ పేజీ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్గా దిగినటువంటి ఏదైతే లాస్ట్ 3 months ఉంటుందో సో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అతికించిన తర్వాత దాని మీద మీ సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో మీ సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ ఫుల్ నేమ్ వచ్చేసి మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేము, నెక్స్ట్ మీరు మ్యారీడా సింగిలా మెన్షన్ చేయాలి. తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి రాయండి. తర్వాత మీ జెండర్ మెన్షన్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్, తర్వాత పర్మనెంట్ అడ్రస్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ మీరు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది ఏదైతే 10th ఉందో ఇది ఇక్కడ మీరు 10th వచ్చేసి నో అని చెప్పేసి రాసేసేయండి ఈ విధంగా. తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాసేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ దగ్గర కూడా మీరు ఏం చేస్తారంటే నో అని చెప్పేసి ఈ విధంగా రాసేసేయండి, సరిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ సైడ్లో మీ యొక్క డీటెయిల్స్, ప్లేస్ నేమ్ అండ్ మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అనేది మెన్షన్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్స్ అన్నీ కూడా మనము స్కాన్ చేసేసి ఆ యొక్క స్కానెడ్ PDF ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి దానికి మెయిల్ ఐడికి మనము మెయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి sag.hr.sag@gov.in. సో దీనికి మనము మెయిల్ అనేది పంపాల్సి ఉంటుంది. సో మనము మెయిల్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 28 years వరకు జనరల్ వాళ్ళు, అండ్ ఓబీసీ వాళ్ళకి +3 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ SC/ST వాళ్ళకి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD వాళ్ళకి 38 years వరకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అండ్ ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మార్క్ షీట్స్, క్యాస్ట్, 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఇక్కడ ఏమేమి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే ప్రజెంట్ వీళ్ళు
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవ్రీ మంత్ కూడా మీకు 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా అదర్ ఎమోల్మెంట్స్ అన్ని కూడా కలుపుకుంటే మీకు నియర్లీ 43,000కి పైగానే అమౌంట్ అనేది మీరు పొందొచ్చు అనమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో, సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారనమాట. 5th ఆగస్ట్ 2026 మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఇంకా మనకి చాలా టైం ఉంది. మీరు మెయిల్ చేసి వదిలేసేయండి. తర్వాత మీరు పర్టికులర్ డేట్స్లో డైరెక్ట్గా మీరు నేను చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక వేకెన్సీస్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి చాలా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి మీరు మెయిల్ అనేది చేసేసేయండి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ వచ్చేసి 3 ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మ్యాథమెటిక్స్కి సంబంధించి చేసి ఉండాలి. అది మనకి మినిమం ఫస్ట్ డివిజన్ అని చెప్పేసి ఇచ్చారు, విత్ నెట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 5th ఆగస్ట్న మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి అండ్ ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి 5th ఆగస్ట్న మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి సిఎస్సి కానీ ఐటీ కానీ సిఎస్కి సంబంధించి కానీ మీరు బీఆర్ బీటెక్ డిగ్రీ చేసి ఉండి వ్యాలిడ్ నెట్ ఆర్ గేట్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ మీకు ఇది లేకపోతే అంటే గేట్ స్కోర్ లేకుంటే మీరు ఎంఈ ఎంటెక్ చేస్తున్నా సో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ క్లియర్గా వినండి, ఏంటి అంటే ఎంఈ ఎంటెక్ వాళ్ళకి ఏంటి అంటే మీకు నెట్ కానీ గేట్ స్కోర్ కానీ అవసరం లేదు. ఓన్లీ బీఈ బీటెక్ వాళ్ళకి మాత్రమే అది కంపల్సరీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి బీఈ బీటెక్ వాళ్ళు అండ్ ఎంఈ ఎంటెక్ వాళ్ళు ఎలిజిబుల్. బీఈ బీటెక్ వాళ్ళకి మాత్రం నెట్ కానీ గేట్ స్కోర్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉండాలన్నమాట. అది లేకుంటే మీరు ఎంఈ ఎంటెక్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఫిజిక్స్ విభాగంలో మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయ్యి ఉండి నెట్ కూడా క్వాలిఫై ఉండాలి. సో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. రివోకి సంబంధించి సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్కి సంబంధించి ఎస్ఏజీ నుంచి రిలీజ్ అయినటువంటి జేఆర్ఎఫ్ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఆగస్ట్ 5th రోజు మీకు మార్నింగ్ 8:30 AM కల్లా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మెయిన్ గేట్ రిసెప్షన్ మెట్కాల్ఫీ హౌస్ ఢిల్లీ 110054 ఈ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ మీరు అప్లికేషన్ మెయిల్ చేయండి, మీరు షార్ట్ లిస్ట్ అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇది మనకి జేఆర్ఎఫ్ వేకెన్సీస్ అంటే మనకి పర్మనెంట్ జాబ్ కాదు, కాకుంటే మీకు ఎవరైతే రీసెర్చ్ రంగంలో కానీ ఇస్రో లాంటి సంస్థలు కానీ ఇంకా ఇతర పిహెచ్డీ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మీకు ఫర్దర్గా కెరీర్ పరంగా కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసేసి వదిలేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ మీకు మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే అడగండి. డెఫినెట్గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.